ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేసిన అనంతరం కూడా మనతో పాటుగా ఈరోజు డిబేట్స్లో ఇటు ఆచార్య గారితో పాటు చిర్రా రాజు గౌడ్, అదేవిధంగా చెప్పి టీఆర్ఎస్కి సంబంధించి ఇటు చిర్రా రాజు గౌడ్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆచార్య గారు, అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించి శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు లీడర్స్ కూడా అందుబాటులో ఉన్నారు. సో వాళ్ళతో కంటిన్యూ చేద్దాం. సో ముందుగా కృష్ణమూర్తి గారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 9 రౌండ్లకు సంబంధించి ఇప్పటికే టీఆర్ఎస్ అయితే ఆధిక్యంలోకి వస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే 3,923 ఆధిక్యంలో ఉన్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే ఇక ప్రధానంగా ఉందల్లా కూడా ఇప్పుడు మనం చూసుకోవాలి గట్టుపల్లికి సంబంధించి ఇక మొదటి నుంచి కూడా ఇటు చెండూరు ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా బీజేపీకి సంబంధించి ఎక్కువ మెజారిటీ ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా చెప్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సో ఈ నేపథ్యంలో మరి వారికి సంబంధించినటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనే అంశాలు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కృష్ణమూర్తి గారు, ఇప్పటి వరకు 9 రౌండ్స్ మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు మొదటి రౌండ్ నుంచి 9వ రౌండ్ వరకు కూడా కొంత 2, 3, 4 రౌండ్స్లలో కొంత బీజేపీ వైపు వెళ్ళినప్పటికీ కూడా తర్వాత కొన్ని ప్రాంతాలలో కూడా బీజేపీ నెగ్గుకుంటూ వస్తుంది. సో తదనంతరం కూడా ఇప్పుడు ఏకదాటిగా 7, 8, 9 ఈ 3 రౌండ్లు కూడా టీఆర్ఎస్ ఆధిక్యంలోకి వచ్చింది. సో దీన్ని ఏ విధంగా చూడాలంటే దాంతోపాటుగా బీజేపీ గెలిచే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? ఇప్పటివరకు అందినటువంటి సమాచారము ఎన్నికల కమిషన్ గణాంకాలను బట్టి చూస్తే బీజేపీ విజయావకాశాలు చాలా తక్కువగా ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. కారణం ఏంటంటే 10 రౌండ్లు దాదాపుగా పూర్తిగా వస్తుంది, 10 రౌండ్ల కౌంటింగ్ పూర్తిగా వస్తుంది. ఈ నేపథ్యం 4,000 పైచీలకు ఓట్లతోటి టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. ఇక మిగిలింది 4.5 రౌండ్లు. మొత్తం కౌంటింగ్ను ఎన్నికల అధికారులు 14.5 రౌండ్లలో కౌంటింగ్ను పూర్తి చేయాలని నిర్ణయించారు. 10 రౌండ్లు పూర్తిగా వస్తుంది. ఇక మిగిలింది 4.5 రౌండ్లు. ఆ 4 రౌండ్లలో కూడా టీఆర్ఎస్ ప్రభావితంగా ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించిన ఓటింగ్ కౌంటింగ్ మాత్రమే ఉంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి 4,000 మెజార్టీ దాదాపు 6,000, 7,000 వరకు చేరొచ్చు అని చెప్పేసి టీఆర్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు విజయం దాదాపుగా ఖాయమైన నేపథ్యంలో తెలంగాణ భవన్లోనూ విజయోత్సవం సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పుడిప్పుడే తెలంగాణ భవన్కు పార్టీ శ్రేణులు చేరుకొని విజయోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను చేస్తున్నారు. ప్రణయ్, అంటే స్వల్ప తేడా అనేది పెద్ద మ్యాటర్ అని కావచ్చు. అంటే గతంలో మనం చూసుకుంటే దుబ్బాకలో కూడా చివరి 2, 3 రౌండ్లలోనే దుబ్బాక ఎన్నిక అనేది మొత్తం కూడా చేంజ్ అయిపోయింది. ఇక టీఆర్ఎస్ గెలుస్తుంది అనే మూమెంట్లో దుబ్బాకలో చూసుకుంటే రఘునందన్ రావు ఏకదాటిగా కూడా దూసుకొచ్చాడు. చివరి 2, 3 రౌండ్లలోనే ఏకదాటిగా విజయం సాధించిన పరిస్థితులు ఉన్నాయి. సో ఆ మేరకు ఇక్కడ కూడా అలాంటి ప్రభావం ఏమైనా పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే గట్టుప్పల్కి సంబంధించి ఏదైతే చెండూరు ఇవన్నీ కూడా బీజేపీ గెలుస్తుంది అని చెప్తున్నారు. సో బీజేపీ ఎక్కువ శాతం మెజారిటీ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది అంటారు. సో ఆ ఛాన్సెస్ ఏమైనా పడేటువంటి అవకాశాలు ఉన్నాయా? అంటే ఇప్పుడు ఇక్కడ బీజేపీ నాయకులు టీఆర్ఎస్ నాయకులను అంచనా వేసుకొని మనం అంటే వాళ్ళ అభిప్రాయాలతో మనం అంచనా వేసుకుంటే బీజేపీకి విజయాలు తక్కువనే ఉన్నాయని చెప్పచ్చు. మనం దుబ్బాక ఎన్నికలు చూస్తే దుబ్బాక ఎన్నికల్లో రౌండ్కు అటు టీఆర్ఎస్ బీజేపీ ఒక రౌండ్లో టీఆర్ఎస్ వస్తే ఇంకో రౌండ్లో బీజేపీ లీడ్ వచ్చింది. చివరిగా చూస్తే బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు దుబ్బాకలో కేవలం 1,400 పైచీలకు ఓట్లతో బయటపడ్డారు. అయితే ఇక్కడ ఆ పరిస్థితి లేదు. అంటే అంత నెక్ టు నెక్ రావట్లేదు. 1, 2, 3 రౌండ్లలో మాత్రమే బీజేపీకి అనుకూలంగా కొంత మెజార్టీ కనిపించింది. ఆ తర్వాత జరిగినటువంటి 10 రౌండ్లలో అంటే 2 రౌండ్లు మినహాయిస్తే 8 రౌండ్లు 8 రౌండ్లలో మొత్తంగా టీఆర్ఎస్ మాత్రమే లీడ్కి వస్తుంది. మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ 200, 300, 600, 800 అనేది లెక్క కాకుండా మొత్తంగా చూస్తే ఇప్పటి వరకు 4,000 పైచిలుకులో టీఆర్ఎస్ లీడ్లో ఉంది. కాబట్టి ఇక లేదని చెప్పేసి బీజేపీ నేతలు కూడా ఆశలు వదులుకొని వాళ్ళు ఇంటి ముఖం పట్టేట్టుగా సమాచారం ఉంది. ప్రణయ్, మనకు థ్యాంక్ యూ కృష్ణమూర్తి గారు. సో ఆచార్య గారు, ఒకసారి ఎన్నికను కానీ లేకపోతే ఈ కౌంటింగ్ సమావేశాలు కావచ్చు, ఎన్నిక పోలింగ్ సమయాలు కావచ్చు, ఇవన్నీ కూడా కొంత బర్నింగ్ ఇష్యూస్గా మారిన పరిస్థితులు కనబడుతున్నాయి. సో ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతగా ఏం చెప్పదలుచుకున్నారు? సో ఈ ఎన్నికను ఎలా చూడొచ్చు అంటారు? ముందుగా ఇది అసలు